హాయ్ అందరికీ. సండే స్పెషల్ ఈరోజు పీతల కర్రీ చేస్తున్నాను అనమాట. కళాయిలో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసాను. అలాగే ఒక కప్పు ఆనియన్ పేస్ట్, మిక్సీ ఆడిచిన ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ ఆడించిన టమాటా పేస్ట్ కచ్చాపచ్చాగా ఆడించాను, ఆ పేస్ట్ కూడా వేసాను. కొంచెం గ్రేవీలాగా కావాలని కొంచెం నేను కర్రీ ఎక్కువగా ప్రిపేర్ చేయడం కోసం ఆనియన్ టమాటా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా వేయించాను పచ్చివాసన అది పోయాక. ఆ తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి, కారం అదే మసాలా దినుసులు అన్నీ వేసాను అనమాట. మెంతి పొడి కూడా వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పీతల కర్రీలో మెంతి పొడి వేయటం వల్ల. ఇంకా సో ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఒక కప్పు చింతపండు వాటర్ కూడా వేసుకున్నాను. చింతపండు వాటర్ వేసిన తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసాను. పీతలు వేసిన తర్వాత నేను మూత పెట్టి ఉంచాను అనమాట. ఈ కర్రీ వండనమాటే కానీ మా పాప అయితే ఈ కర్రీ చూసి భయపడింది, నేను తిననంటే తిననని. ఇంకా మా పాప కోసం నేను మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాల్సి వచ్చింది. పాపం మా పాప తినలేదని ఒకటే బాధ, కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నేను మూత తీసి చూసిన తర్వాత బాగా ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది రెసిపీ. ఇంకా నాకు కొంచెం చిక్కగా కావాలని చెప్పేసి గ్రేవీని నేను బాగా దగ్గరికి చేశాననమాట. గ్రేవీ అయితే బాగా దగ్గర అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే నేను వడ్డించుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. పీతలు కొరుకుతుంటే జ్యూసీగా, స్పైసీగా సూపర్ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.